హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు రెడ్ బుక్ అనే ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే మాట వస్తూ ఉంది. నిన్న కరీంనగర్ మీటింగ్లో కూడా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధంగా రెడ్ బుక్ రాసుకుంటా ఉన్నామో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి తాట తీస్తామని కూడా అక్కడున్న నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది. నారా లోకేష్ ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ వచ్చేది మా రాజ్యమే, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము. ఏ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ పోలీస్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరి తాట తీస్తామని చెప్పకనే చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. మరి నిజంగా రెడ్ బుక్ అంత పవర్ ఉందా? మరి ఆ రెడ్ బుక్లో ఎవరి పేరు రాయబోతా ఉన్నారు అనేది ఒకసారి చర్చిద్దాం. రెడ్ బుక్ అనే ప్రస్తావన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వినిపిస్తూ ఉంది, ఇప్పుడు తెలంగాణలో కూడా వినిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి బెదిరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. రెడ్ బుక్ అని పేరు చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అన్నట్టుగా పోలీస్ అధికారులు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చర్చనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ ప్రస్తావన కూడా ఈ వార్నింగ్ రూపంలో మరి ఇక్కడ చెప్పకనే చెప్తా ఉన్నారు. మీరు ఏ విధమైన అన్యాయం చేసినా, మా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసినా, మీరు ఏ లెవెల్లో ఉన్నా, ఒకవేళ రిటైర్డ్ అయి ఇంటికి వెళ్ళినా కానీ మిమ్మల్ని వదిలేయలేదు. ఇప్పటి నుండి ఒక లెక్క, మళ్ళీ మా అధికారం చేపట్టిన తర్వాత మరొక లెక్క విధంగా బెదిరిస్తూ ఉన్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న కరీంనగర్ జరిగిన బీఆర్ఎస్ ఏదైతే మీటింగ్ ఉందో దానిలో భాగంగానే కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఏదైతే ఉందో మేము నోట్ చేసుకుంటా ఉన్నాము. రెడ్ బుక్ తర్వాత అందులో ఉన్న పేర్లు, ప్రతి ఒక్కరి పేర్లు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా గులాబీ బుక్ అని కూడా తను రాసుకుంటా ఉంది. తను కూడా అన్యాయం జరిగిన వాళ్ళకి కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే జాగృతి తను నడుపుతూ ఉంది కదా, ఆ జాగృతికి సంబంధించిన సంస్థ కావచ్చు, ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటే ఈ గులాబీ బుక్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళ సంగతి చూస్తా అని కూడా కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో కల్వకుంట్ల తారక రామారావు గారు రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు, కల్వకుంట్ల కవిత గారు పింక్ బుక్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫామ్ హౌస్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమో అధికారంలోకి మేమే వస్తాం, ఎవరిని వదిలిపెట్టామని చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కుటుంబం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. కుటుంబం కూడా ప్రతి ఒక్కరికి మరి అధికారులకి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారనే పరిస్థితి తెలంగాణలో నడుస్తున్న టాక్ అని చెప్పచ్చు. కుటుంబ పాలన గతంలో జరిగింది, ఇప్పటికీ ప్రజాపాలన వచ్చిందన్నట్టు కూడా కొంతమంది సంతోషపడుతున్న నేపథ్యంలో వీళ్ళ యొక్క రెడ్ బుక్ కావచ్చు, పింక్ బుక్ కావచ్చు నేపథ్యాన్ని చూసి అధికారులు కొద్దిగా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేటీఆర్ గారు తన మాట తీరు కానీ, తను చేసే చేష్టలు కానీ అధికారులకి తాను వార్నింగ్ ఇస్తున్న ఒక బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి చూడపోవాలి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పింక్ బుక్ గురించి కావచ్చు, రెడ్ బుక్ గురించి కావచ్చు ఎటువంటి స్పందన ఇస్తుందో ముందు చూడబోవాలి.